Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. పేదలకు రేషన్ సరుకుల పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి 5 రోజుల ముందుగానే వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. డీలర్ల ద్వారా నేరుగా ఇంటికే సరుకులు అందజేయనుంది. జిల్లాలో మొత్తం 1603 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 6,60,739 మంది కార్డుదారులు సరుకులు తీసుకుంటున్నారు. వీరిలో జిల్లాలో 94,609 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ జూలైలో ఇవ్వాల్సిన రేషన్ను గురువారం నుంచే డీలర్లు ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో MDU వాహనం వచ్చిన సమయంలో కార్డుదారులు ఇళ్ల వద్ద లేకపోవడంతో చాలామందికి రేషన్ సరుకులు అందేవి కాదు. కొంతమంది MDU వాహనాల కోసం పనులు మానుకొని ఎదురు చూసేవారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతూ MDU వాహనం వద్దకు వెళ్లి సరుకులు తీసుకునేవారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ డిపోల్లో డీలర్ల ద్వారా సరుకులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. దివ్యాంగులకు, అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు గత నెల 1 రోజు ముందే నేరుగా ఇంటికి సరుకులు పంపిణీ చేసింది. ఇకపై 5 రోజుల ముందే సరుకులు అందజేయనుంది. అంటే జూలై నెల రేషన్కు సంబంధించి ఈ నెల 26 నుంచి వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇంటికే సరుకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఈ విషయంపై సివిల్ సప్లై తహసీల్దార్ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే రేషన్ సరుకులు పంపిణీకి సంబంధించి డీలర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వం రేషన్ పంపిణీలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ నెలకు పాత పద్ధతిలోనే రేషన్ డిపోల నుంచి సరుకులు అందించింది. అయితే కేవలం బియ్యం, పంచదార పంపిణీకే పరిమితమైంది. ఇతర నిత్యావసరాలు అందించడం లేదు. దీంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసరాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు ఎంతగానో సంతోషించారు. అయితే జూన్ నెలకు సంబంధించి కేవలం బియ్యం, 1/2 కిలో పంచదార అందించి చేతులు దులుపుకున్నారు. కనీసం కందిపప్పు ఊసేలేదని కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం కందిపప్పు ధర బయట మార్కెట్లో కిలో 160 పైమాటే. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కిలో కందిపప్పు 67 రూపాయలకి అందించేది. 2014 నుండి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు అందజేసింది. వీటితో పాటు ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు, హిందువులకు సంక్రాంతి కానుకలు అందించేవారు. వైసీపీ హయాంలో కానుకలేవీ అందలేదు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే అందజేసేవారు. కూటమి ప్రభుత్వం స్పందించి జూలై నుంచి అయినా కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈ విషయమై DSO సూర్యప్రకాష్ వద్ద ప్రస్తావించగా జిల్లాలో రేషన్ డిపోల ద్వారా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కందిపప్పునకు సంబంధించి ప్రత్యేక విధానం రూపొందిస్తున్నాం. ప్రభుత్వం సైతం కందిపప్పు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది అని తెలిపారు. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.